నా పేరు సుజన. 2015లో బుచ్చిరెడ్డిపాలెం రామచంద్రాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అటెండర్గా జాయిన్ అయ్యాను సార్. అప్పుడు కలెక్టర్ గారు జానకి మేడం నాకు పోస్టింగ్ ఇచ్చారు. నేను అప్పటి నుంచి డ్యూటీ చేసుకుంటూ ఉన్నాను సార్. నాకు 2024లో నాకు హెల్త్ బాగాలేకుండా వచ్చింది సార్. ప్రిన్సిపల్ గారిని లీవ్ అడిగాను. నాకు చిక్కునుగున్యా వచ్చింది సార్. నాకు హెల్త్ కండిషన్ బాగాలేక నేను ఆగాను సార్. మేడం లీవ్ ఇవ్వలేదు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి లీవ్ ఏంటి ఇవ్వము అని చెప్పి నా హెల్త్ కండిషన్ బాగలేదు అని చెప్పినా కూడా ఇవ్వలేదు సార్. కానీ నేను రికవర్ అయ్యాక నేను మళ్ళీ డ్యూటీకి జాయిన్ అవ్వదామని వెళ్తే లాంగ్ లీవ్ పెట్టాము, అందుకని పేరు డిలీట్ చేయించాము. ఆఫ్కాస్ట్లోనూ మేము డ్యూటీకి జాయిన్ చేసుకోమని చెప్పి పంపించారు సార్. నేను జాయింట్ కలెక్టర్ గారిని కలిశాను. సార్కి నా సమస్య చెప్పుకున్నాను సార్. డీసీఓ గారికి చెప్పారు, మా అమ్మాయి హెల్త్ బాగాలేదు మళ్ళీ జాయిన్ చేసుకోమంటే ఆఫ్కాస్ట్లో పేరు డిలీట్ చేస్తారు, జాయిన్ చేసుకోలే వీలు కాదని చెప్పారు సార్ డీసీఓ గారు. సారు నోట్ ఫైల్ పెట్టు, మేము కలెక్టర్ అప్రూవ్ చేయించి నేను ఆఫ్కాస్ట్కి పేరు పంపిస్తాము. ఆ అమ్మాయి ఆల్రెడీ చేస్తున్న అమ్మాయి కదా, 10 years చేసింది కదా డ్యూటీ అని చెప్పారు సార్ డీసీఓ గారికి. అయినా కూడా డీసీఓ గారు రెస్పాండ్ కావట్లేదు, నేను పెట్టను అంటున్నారు. సొసైటీ పర్మిషన్ తీసుకోవాలన్నారు సార్. సారు సొసైటీ పర్మిషన్ కూడా తీసుకున్నారు. అయినా కూడా డీసీఓ గారు మరి ఏం ఆశించి నాకు ఫైల్ పెట్టట్లేదో నాకు తెలియట్లేదు. ఆమె నన్ను ఇబ్బంది పెడుతూ నన్ను ఈ విధంగా జాయిన్ చేసుకోకుండా నన్ను చాలా హింసిస్తుంది సార్ ఆమె.